ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అనే తమ్నైల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? వాస్తవం. త్వరలోనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ అధినేతను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారు అంటూ అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర కొంతమంది అధికారుల బృందం ఈ నెలాఖరున సింగపూర్లో పర్యటించబోతుంది. దాదాపు 5-6 రోజుల పాటు ఈ పర్యటన సాగబోతుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి 5-6 రోజుల పాటు ఉండరు కాబట్టి ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ని తాత్కాలిక ముఖ్యమంత్రిగా, ఇన్ఛార్జ్ సీఎంగా ప్రకటిస్తారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చక్కర్లు కొడుతుంది. అలాంటి అవకాశం ఉంటుందా? అలాంటి చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక సెక్షన్ చాలా జోరుగా ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దావోస్ కానీ ఇతర ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయన వెంట నారా లోకేష్ కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు ఆయన రాష్ట్రంలో ఇన్ఛార్జ్ సీఎంని నియమించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ని నియమించేస్తారు అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి పవన్ కళ్యాణే చంద్రబాబు కన్నా ఎక్కువ రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉండడం లేదు. గడిచిన 45 రోజులు అంటే జూన్ 1వ తారీఖు నుంచి లెక్కేస్తే ఈ 45 రోజుల పాటు పవన్ కళ్యాణ్ లెక్కల ప్రకారంగా 7 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అందులో 2 సార్లు క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు. మిగిలిన 4-5 కార్యక్రమాలకి ఆయన ముఖం చూపించి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ తన సొంత వ్యవహారాలు, సినిమా షూటింగులు వాటితో బిజీగా గడుపుతున్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో లేని, ఆంధ్రప్రదేశ్కి సమయమే ఇవ్వని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తన శాఖల విషయాలు కూడా పట్టించుకొని పవన్ కళ్యాణ్కి ఇన్ఛార్జ్ సీఎం హోదా ఇస్తారు అంటూ సాగుతున్నటువంటి ప్రచారం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్కి త్వరలోనే అలాంటి అవకాశం రాబోతుంది అనేటువంటి ప్రచారం అయితే జోరుగా నడిచిపోతుంది. గతంలో కూడా ఇదే రీతిలో చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో బాలకృష్ణ నేరుగా సీఎం కుర్చీలో కూర్చుంటే అది చాలా దుమారం రేపింది. అనేక రకాల చర్చకి ఆస్కారం ఇచ్చింది. భావన తప్పించి తనే సీఎం కుర్చీలో కూర్చుంటారా అంటూ అప్పట్లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తీరు మీద విస్తృతంగా సోషల్ మీడియా నిండా చక్కర్లు నడిచాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వస్తుందా అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల రీత్యా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నడుస్తున్నటువంటి తరుణంలో మరొక పార్టీ నాయకుడికి చంద్రబాబు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టే అవకాశం ఏ కోసానా లేదు. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు, అందులోనూ బీజేపీ వ్యూహాత్మకంగా ఏ రాష్ట్రంలో ఎట్లాంటి తీరున వ్యవహరిస్తుందో బాగా తెలిసినటువంటి చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి ససేమిరా అంటారనడం నిస్సందేహం. అయినప్పటికీ సోషల్ మీడియా క్యాంపెయిన్ మాత్రం నడిచిపోతుంది. అలాంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి హోదానే ఎక్కువ అనుకునేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఇప్పటికీ ఉన్నారు. అయినప్పటికీ ఆయనకి ఏకంగా ఇన్ఛార్జ్ సీఎం ఇస్తారు, తాత్కాలిక సీఎంగా ఆయన కొద్ది కాలం గడుపుతారు. దానికి మళ్ళీ తెలిసి తెలియక కొందరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటూ పేర్లు పెట్టిట్ట రకరకాల ప్రచారాన్ని అయితే సోషల్ మీడియాలో సాగిస్తున్నారు. కానీ వాస్తవానికి అలాంటి అవకాశం ఏ కోసానా కనిపించట్లేదు. చంద్రబాబుకి బాగా చరిత్ర తెలుసు కాబట్టి అలాంటి ప్రయత్నం చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే గతంలో ఆరోగ్య అవసరాల రీత్యా ఎన్టీఆర్ అమెరికా వెళితే నాదెండ్ల భాస్కర్ రావు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో, అప్పట్లో కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ సహాయంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఏ రీతిన పొగబెట్టారో అందరికీ తెలిసినటువంటి విషయం. అది చంద్రబాబుకి ఇంకా బాగా గుర్తున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ పర్యటన కోసం అంటూ కొద్ది రోజుల కోసం అలాంటి ప్రయత్నం చేస్తారనుకోవడం చాలా అవివేకంగా కనిపిస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియా ప్రచారానికి మాత్రం అడ్డుకట్ట వేస్తారా అనేటువంటి అనుమానం కూడా బలపడుతుంది.